దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కుడి వచ్చిన మీ అందరికీ, లైవ్ను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఉన్నతమైన నామమును బట్టి, ఆయన చేస్తున్న మహిమ కార్యములను బట్టి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొనొచ్చు ఉన్నాను. ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహోన్నతమైన కార్యములు చేస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప కార్యములు జరిగించి మనందరినీ కూడా బలవంతులుగా తయారు చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి అనేకులు ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నారు. సకల పరిశుద్ధుల చేత, దేవదూతల చేత కూడా ఆయన ఆరాధన జరిగిస్తూ ఉన్నారు. చాలామంది కూడా ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నారు. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క అంశంలోని దేవుడు మనకిచ్చిన అంశంలోనికి మనం ప్రారంభ ప్రార్థన చేసుకొని మన మెసేజ్లోనికి వెళ్ళిపోదాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవమా నా యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకొనొచ్చు ఉన్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోన్నతమైన కార్యములు చేయువాడా, నీకు వందనాలు చెల్లించుకొనొచ్చు ఉన్నాను. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, నమ్మదగినవాడా, న్యాయము చేయువాడా, నీ యొక్క ఉన్నతమైన నామమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగో తన ప్రభువా, ఇటు దినమును చూడలేక అనేకులు ఉన్నారు, కానీ అయ్యా నీవు మాకు శ్రేష్టమైన ఇదిగో ఈవులను ఇచ్చి మమ్మల్ని బ్రతికించి నీ యొక్క గొప్ప కార్యమును జరిగించినావు. నీకు వందనాలు చెల్లించుకొనొచ్చు ఉన్నాను. పరిశుద్ధాత్మదేవా, ఇదిగో నీ యొక్క అయా సన్నిధిలో మేము ఉంటూ ఉండగా నీ ఆత్మచేత మమ్మల్ని దర్శించినందుకు, అయా మాలో ఉండి మీరు మాట్లాడుతూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకొనొచ్చు ఉన్నాను. నీకే సమస్త మహిమయు ఘనతయు ప్రభావం ఆరోపిస్తూ ఉన్నాను. మాట్లాడుతున్నది నేను కాదు, కానీ నాలో ఉన్న నీవు మాట్లాడుతూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ మహిమ కార్యమును జరిగించి నామానికి మహిమ తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు చెల్లించుకొనుచున్నాను. దేవుడు నిన్నటి కాలమందు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ప్రభువా, మరి ఏ అంశం గురించి ఆదివారం నేను మాట్లాడాలి, మీరు సెలవిచ్చినట్లయితే నేను మాట్లాడతాను అని అడిగినప్పుడు దేవుడు డెలివరెన్స్ అంటే విడుదల, విమోచన గురించి మాట్లాడమని దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు నేను ఆ మెసేజ్ కొరకు నేను సిద్ధమవుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేసి మనందరినీ కూడా ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనమందరం చూస్తూ ఉన్నాము, ఈరోజు చాలామంది ఈ రోజును చూడలేక నశించిపోయిన వాళ్ళుగా ఉన్నారు. ఏమంటారు? అవునా కాదా? మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉండి మనల్ని పరిశుద్ధులుగా ఉండమని, ఆయన చేసిన గొప్ప కార్యాలను మనము కూడా చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈరోజు మనము మాట్లాడుకోబోయే అంశం ఏంటి అంటే డెలివరెన్స్. వి వాంట్ డెలివరెన్స్. మనకి విడుదల ఎంతైనా అవసరం. విడుదల కావాలి. చాలామంది చాలా విధాలుగా విడిపించబడాలి. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో చాలామంది చాలా విషయాలలో ఇరుక్కపోయి, అంటే అందులో బందీలుగా ఉండిపోవడం వల్ల దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క కార్యాన్ని ఎవరు చూడలేకపోతూ ఉన్నారు. ఆయన పరిశుద్ధతను ఎవరు గ్రహించలేకపోతూ ఉన్నారు. పాపము నుండి వారిని విడిపించే విధంగా లేరు. పాపములో వాళ్ళు బందీలుగా ఉంటూ ఉన్నారు. ఎవరికి ఎక్కడ ఒక విడుదల కలగడం లేదు. లైట్స్ ఫ్యాన్ వేసి చాలు. ఇక్కడ కూడా లైట్ స్విచ్. నో ఫ్యాన్. మనం గమనించాలి, చాలామంది చాలా వాటిల్లో ఎలా ఉంటారంటే బందీలుగా ఉండిపోయి వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. వారి జీవితాన్ని వారు ఏ విధంగా నడిపించుకోవాలి, వాళ్ళు ఏ విధంగా నడవాలో వాళ్ళకి తెలియక వాళ్ళు బందీలుగా ఉండిపోతూ ఉంటారు. మీరు ఆలోచన చేయండి. దేవుడు నీకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నిన్ను విమోచించువాడని నువ్వు గ్రహించాలి. దేవుడు నీకు విడుదల కలగచేసి నిన్ను గొప్ప చేస్తాడని నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు మీ అందరికీ విడుదల ఇస్తూ ఉన్నాడు. సమస్త విషయములో నుండి కూడా, ప్రతి విషయంలో నుండి కూడా దేవుడు నీకు విమోచన కలుగ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక.
ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఆయన నామాన్ని ఉచ్చరించడంలో, ఆయన నామములో విడుదల ఉంది, ఆయన యొక్క నామములో విమోచన ఉంది, ఆయన యొక్క నామములో గొప్ప రక్షణ ఉంది. అటువంటి గొప్ప పరిశుద్ధత మనలో ఉంది. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యం ఏ విధంగా దేవుడు ఆయన ప్రజలను ఏ విధంగా విడిపించి ఉన్నాడో మనం తెలుసుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయములో మాట్లాడుతూ ఉన్నాడు. మనము నిర్గమకాండము 14వ అధ్యాయమును చదివినట్లయితే అక్కడ మోషే ఇజ్రాయేలు ప్రజలను ఏ విధంగా విడిపించి ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు బానిసత్వము నుండి ఇజ్రాయేలీల ప్రజలను విడిపించి ఉన్నాడు. నువ్వు దేని క్రింద బానిసత్వాన్ని అనుభవిస్తున్నా ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ బానిసత్వంలో ఉన్నావు? దేవుడు ఈరోజు నీకు గొప్ప విడుదల కలగ చేస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ మైటీ జీసస్, గాడ్ ఈస్ గివింగ్ యూ డెలివరెన్స్. యేసు ప్రభువు నీకు విడుదల ఇస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు చదవండి, మీ అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి, మీరు అందరూ చదివి చూడండి దేవుని యొక్క అద్భుత కార్యం. 430 సంవత్సరములు వాళ్ళు ఫరో రాజు క్రింద ఐగుప్తిలో వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? బానిసలుగా ఉన్నారు, వెట్టి చాకిరి చేస్తున్న వారిగా ఉన్నారు. వారి మొర దేవునికి వినపడి మోషేను ఏర్పాటు చేసుకొని బానిసత్వం నుండి దేవుడు వారికి విడుదల కలగ చేసి ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ విధమైన బానిసత్వంలో ఉన్నా ఈరోజు బయటికి రావాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నా. God is asking you to come out of every bondages. ప్రతి కట్ల నుండి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. You know the power of God. దేవుని యొక్క శక్తి నీకు తెలుసు. దేవుడు ఎలాంటి వారినైనా విడిపించగలడు అని. You must know how he can deliver. He will send his people. ఆయన ప్రజల కోసం ఆయన ఒక మనిషిని పంపించాడు, మోషేను పంపించాడు, ఇజ్రాయేలును విడిపించాడు. వెట్టి చాకిరి బానిసత్వం నుండి దేవుడు ఈరోజు నిన్ను విడుదల చేస్తూ ఉన్నాడు. ఇదిగో పాపం అనే బానిసత్వంలో నువ్వు ఉన్నావేమో, దేవుడు ఆ పాపం నుండి నీకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. రోగమా? ఆ రోగం నుండి దేవుడు నీకు విమోచన కలగ చేస్తూ ఉన్నాడు. ప్రతి విధమైన శోధనల నుండి దేవుడు నీకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ బానిసత్వం కాడి నువ్వు మోస్తున్నావేమో, పాపం అనే కాడి నువ్వు మోస్తున్నావేమో, బరువు బాధ్యత అనే ఒక కాడి నువ్వు మోస్తున్నావేమో, ఇదిగో నీ కష్టార్జితం నువ్వు సంపాదించలేక ఇదిగో వ్యర్థముగా వృధాగా ఖర్చు చేస్తూ నీకున్న ఫైనాన్షియల్ స్టేటస్ ని తగ్గించుకుంటూ అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, సాతాను యొక్క బానిసత్వంలో నువ్వు ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీకు గొప్ప విడుదల కలగ చేస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ ద డెలివరర్. దేవుడు నిన్ను విడిపించి వాడై ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు కూడా ఆయన వంటి వారు లేరు. ఆయన విడిపించిన విధముగా నిన్ను ఎవరు కూడా విడిపించలేరు. He delivered the people of Israelites. స్లేవరీ బానిసత్వం నుండి వారిని విడిపించి ఉన్నా. ఆలోచన చేయండి, ఎలాంటి బానిసత్వపు కార్యం నువ్వు మోస్తూ ఉన్నా. ఈరోజు దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ కుటుంబం విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ జీవితంలో దేవుడు నీకు ఒక గొప్ప మేలు కలగ చేయాలని ఆశపడుతూ ఉన్నా. దెన్ వై ఆర్ యు నాట్ రెడీ టు బి ఎ డెలివరర్? నువ్వెందుకు సిద్ధపడడం లేదు? ఈరోజు విడిపించబడడానికి, విడుదల పొందడానికి, విమోచించబడడానికి నీవెందుకు సిద్ధంగా లేవు? అయితే ఈరోజు నువ్వు సిద్ధపడవలసిందిగా నా మనవి. దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. సమస్త శోధనల నుండి, సమస్త విధమైన బాధల నుండి, నీకున్న రోగముల నుండి దేవుడు నీకు విమోచన, విడుదల కలుగ చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గమనించి చూడండి, 430 సంవత్సరముల బానిసత్వమును కాడి మోస్తూ ఉన్నారు. వెట్టి చాకరీ చేస్తున్నారు ఐగుప్తీయులకు, హెబ్రీయులైన ఇజ్రాయేలీలు. You must observe, they are walking, they are slavery, they became slaves. వాళ్ళు బానిసలుగా మారి ఉన్నారు.
then who is going to deliver you? ఎవరు నిన్ను విడిపిస్తూ ఉన్నారు? నా దేవుడైన యెహోవా నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. నా యేసు ప్రభు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఈరోజు పరిపూర్ణముగా సమస్త బానిసత్వం నుండి విడుదల చేస్తూ ఉన్నాడు. ఈరోజు పాపానికి నువ్వు బానిసత్వంగా ఉన్నావేమో, పాపానికి నువ్వు అధికారం ఇచ్చి దాని కాని నువ్వు మోస్తున్నావేమో. కానీ దేవుడు ఈరోజు అటువంటి పని చేయకుండా నిన్ను ఆపుతూ ఉన్నాడు. పాపమును చేయకుండా, పాపానికి దాసోహం అనకుండా దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. ఇశ్రాయేలీయులు సనిగారు, గునిగారు, వాళ్ళు మొత్తుకున్నారు, బాధపడ్డారు, ఏడిచారు, నవ్వారు, అన్ని చేశారు. బట్ ది అల్టిమేట్ థింగ్, మీరు తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? వాళ్ళు ఎన్ని చేసినా దేవుడైన యెహోవా మాత్రమే వారిని విడిపించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారి ఆకలితో అలమటిస్తున్నప్పుడు వారికి ఆహారాన్ని ఇచ్చి ఉన్నాడు, వారిని పోషించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవదూతలు తిను మన్నాను కురిపించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అట్టి భాగ్యం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు పొందుకో విడుదల. ఈరోజు దేవుడు నిన్ను విడుదల చేస్తూ ఉన్నాడు. ప్రతి సాతాను కట్లను తెంపి వేస్తూ ఉన్నాడు. ఈరోజు యు మస్ట్ నో ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ఎంత సమర్థుడో నువ్వు ఈరోజు తెలుసుకోవాలి. దేవుడు ఏ విధంగా నీతో మాట్లాడుతున్నాడో నువ్వు తెలుసుకోవాలి. యు మస్ట్ నో how he is going to deliver you from all your sins. నీ పాపము నుండి దేవుడు ఏ విధంగా నిన్ను విడిపిస్తూ ఉన్నాడని, ఆయనే విడుదల చేయువాడని, ఆయనే నిన్ను విమోచించువాడని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఆలోచన చేయండి. ఏంటి బ్రదర్, ప్రతిసారి మోషే, ఇజ్రాయేలు ప్రజలు, ఎందుకో తెలుసా? 430 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. 430 సంవత్సరాలు అంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ. 430 years they are in slavery, they are in bondages. సాతాను యొక్క కట్లలో ఉన్నారు. వాళ్ళు బానిసత్వంలో బంధించబడి ఉన్నారు, హింసను పొంది ఉన్నారు. ఈరోజు చాలా మంది యవన బిడ్డలు బానిసత్వంలో ఉన్నారు. దేనికో తెలుసా? మద్యానికి బానిసత్వంగా. వారికి తెలియని కొత్త అలవాట్లు నేర్చుకొని అందులో బందీలుగా ఉండిపోయారు. అందులో నుండి బయటికి రావడానికి ఎంతగానో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారు అందులో నుండి బయటికి రాకుండా సాతాను గారు ఎన్నో కట్లు వేస్తూ ఉన్నారు. ది కెనాట్ కమ్ ఫ్రమ్ ఆల్ ఆల్కహాలిక్ థింగ్. మద్యపానం నుండి వారు బయటికి రావడానికి ఎంత ప్రయత్నించినా వారు రాలేకపోతూ ఉన్నారు. ధూమపానం, ఆలోచన చేయండి. డ్రగ్ అడిక్టెడ్, మీరు థింక్ చేయండి, మీరు పెద్దగా ఆలోచించండి. నిజముగా ఈ రోజు యవనస్తులు ఈ విధంగా పాడవడానికి కారణం ఏంటి? ఈరోజు యవనస్తులు ఎందుకు పాడవుతున్నారు? ఎందుకు వారు మద్యపానం అనే బానిసత్వంలో పడిపోతూ ఉన్నారు? ఎందుకు వ్యభిచారం అనే బానిసత్వంలో ఉండిపోతూ ఉన్నారు? హూ ఇస్ గోయింగ్ టు డెలివర్ దోస్ పీపుల్? అలాంటి వారిని ఎవరు విడిపిస్తూ ఉన్నారు? ఎవరు విడిపించగలరు? ది అల్టిమేట్ థింగ్, మీరు ఆలోచించాల్సిన ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? నా దేవుడు అలాంటి వారిని కూడా మార్చి ఉన్నాడు, విడుదల చేసి ఉన్నాడు, విమోచించగలడు. ఆమేన్, హల్లెలూయా. సాతాన్ ఏం చేస్తున్నాడో తెలుసా? మీకు అందరికీ ఒక బార్డర్ వేసి ఇది మీ జీవితం అని చూపిస్తున్నాడు. బట్ గాడ్ ఈస్ సేయింగ్, He's giving you the liberty. ఆయన నీకు ఫ్రీడమ్ ఇస్తూ ఉన్నాడు. బట్ you must be a righteous person. నువ్వు నీతిమంతుడిగా ఉండాలని He's giving you liberation. ఆయన నీకు ఫ్రీడమ్ ఇస్తూ ఉన్నాడు. ఆయన నీకు స్వాతంత్రాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు నీతిమంతుడిగా ఉండాలని. నీకు ఏ కట్లు, ఏ ఒక తాళ్ళు, ఏదో ఒక బార్డర్ పెట్టలేదు. బట్ యు ఆర్ మిస్సింగ్ యువర్ లిమిట్స్. నీ యొక్క లిమిట్స్ నువ్వు దాటిపోయి దేవునికి విరుద్ధంగా నువ్వు పాపము చేసి బానిసత్వంలో పడిపోతూ ఉన్నావు. వాట్? ఆ శాపాన్ని నువ్వు ఈరోజు మోస్తూ ఉన్నావు. కానీ ఆ శాపాన్ని కూడా విర్రగొట్టగలడు నా యేసు ప్రభు. ఆ శాపము నుండి కూడా దేవుడు విడిపించగలడు. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఆలోచన చేయండి.
ఈరోజు ఈ భూ ప్రపంచం మీద ఇంతమంది జనాభా, ఇంతమంది ప్రజలు ఇలాగ ఉన్నారు కదా, వాళ్ళు ఏదో ఒక రోగముతో, ఏదో ఒక బాధతో, ఏదో ఒక సమస్యతో వాళ్ళు నశిస్తూ ఉన్నారు. తెలుసా, కొంతమంది దే ఫీల్ లైక్ టు బీ అలోన్. ఎప్పుడు చూసినా వాళ్ళు ఒంటరిగా ఉంటారు, ఎవరితో మాట్లాడరు. కానీ వారి హృదయంలో అనేకమైన బాధ ఉంటుంది, ఎవరితో షేర్ చేసుకోలేరు. దే విల్ గెట్ దెమ్ సెల్ఫ్ డికంపోజ్డ్, కృంగిపోతూ, డిగ్రేడెడ్, కృంగిపోతూ ఉంటారు. Who will bring them outside? Who will deliver those people? You must deliver them. You must talk to them. మీరు వారితో మాట్లాడాలి, మీరు వారిని విడిపించాలి. వారి హృదయంలో అనేకమైన బాధ ఉంటుంది, కానీ ఎవరికి తెలియచేయరు. దే విల్ డై themselves. వాళ్ళు ఆ విధంగానే వాళ్ళే చనిపోతూ ఉంటారు. ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా చనిపోతూ ఉంటారు కొంతమంది యవ్వన బిడ్డలు. తెలుసా? You know why? Because Satan is covering their eyes with darkness. వాళ్ళ యొక్క నేత్రాలను గురుడితనం కలగచేస్తాడు సాతాను. కానీ అందులో నుండి కూడా నా యేసు ప్రభు విడిపించగలడు. సమస్త విధమైన శోధన నుండి, సాతాను కట్ల నుండి దేవుడు నిన్ను నన్ను విడిపిస్తాడు ఈరోజు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పవాడండి. దేవుడు గొప్ప మేలు ఈరోజు నీకు కలగచేస్తూ ఉన్నాడు. His presence is with us. ఆయన సన్నిధి మనతో ఉంది, ఆయన ఆత్మ మనలో ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి. When I was talking about this deliverance, ఎప్పుడైతే ఈ విడుదల విమోచన గురించి నేను మాట్లాడుతూ ఉన్నానో, I feel anointed. నేను అభిషేకించబడిన వారిగా నేను ఉంటూ ఉన్నాను. You know why? Because there is some miracle thing in the deliverance. ఎందుకో తెలుసా? దేవునికి నమ్మకమైన సత్య సాక్షిగా నిలబెట్టడానికి దేవుడు నిన్ను నన్ను విమోచించి ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నిన్ను నన్ను విడుదల చేసి ఉన్నాడని నువ్వు గమనించాలి. ఆయన సాక్షిగా నిలబడడానికి దేవుడు నిన్ను ఈరోజు విమోచిస్తూ ఉన్నాడు. బి ఏ ట్రస్ట్ఫుల్ పర్సన్ ఫర్ గాడ్. నమ్మకమైన దాసుడుగా నువ్వు దేవునికి ఈరోజు నువ్వు నిలబడాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ ఎనీవన్. ఎవరిని కూడా నేను విడిచిపెట్టడం లేదు. అందరితో నేను మాట్లాడుతున్నాను ఈరోజు. ఐఎమ్ టాకింగ్ టు ఎవ్రీవన్. ఐఎమ్ గివింగ్ యూ ద డెలివరెన్స్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను విడుదల ఇంకా విమోచన కలుగ చేస్తున్నాను ఈరోజు. యు ఆర్ ఫ్రీ ఇన్ జీసస్ నేమ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ విడుదల ప్రకటించి ఉన్నా. బానిసత్వం అనే కాడి నుండి నువ్వు బయటికి రావాలి. పాపం అనే కాడిని వదిలిపెట్టి నువ్వు విడిచిపెట్టి రావాలి. అందుకే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏ మనుషుని వలన కలగని సహాయము నీకు దేవుని వలన కలుగుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు నీకు సహాయం చేయకపోవచ్చు, కానీ నా దేవుడైన యేసు ప్రభు నీకు సహాయం చేస్తాడు. బట్ నో వన్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ. God will help you there. అక్కడ దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను విమోచిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు విడుదల చేయబడడానికి సిద్ధంగా ఉంటే ఈరోజు నీలో ఉన్న సమస్త పాపాన్ని విడిచిపెట్టు. నీలో ఉన్న సమస్త మలినాన్ని, కపటాన్ని, నీలో ఉన్న కల్మషంని వదిలేసి దేవుని వైపు తిరుగు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. There is no hope for you. ఈరోజు నీకు ఎటువంటి ఆశ నీకు లేదేమో, కానీ God is our hope. దేవుడు మనకు ఆశ కలిగించు. దేవుడే మనకు ఆశ అయి ఉన్నాడు. మనం తెలుసుకోవాలి. God is our hope. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు ఆశ అయి ఉన్నాడు. That no man cannot encourage you, but God is encouraging you to leave the sin. దేవుడు నిన్ను నన్ను ప్రోత్సహిస్తున్నాడు ప్రతి ఒక్క పాపాన్ని విడిచిపెట్టడానికి, విడిచిపెట్టి దేవుణ్ణి అనుసరించడానికి, ఆయన మార్గంలో నడవడానికి ఆయన నన్ను నిన్ను ఈరోజు విమోచన కలుగ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. You know, it's a miracle in our life. అదొక అద్భుతం మన జీవితం. ఆయన చేసే ఆశ్చర్య కార్యం ఏంటో తెలుసా? నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇచ్చి నిన్ను విడిపించేవాడు. అదే గొప్ప ఆశ్చర్యం. నువ్వు ఎలాంటి వాడవైనా, నువ్వు ఎంతటి గనుడవైనా, నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. బికాస్ యు నో వై? బికాస్ హీ ఈజ్ హోలీ. హీ వాంట్ టు మేక్ యూ హోలీ. ఆయన పరిశుద్ధుడు, నిన్ను పరిశుద్ధునిగా చేయాలన్నది ఆయన కాన్సెప్ట్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పాపంలో ఉన్నావు అని దేవుడు నిన్ను తృణీకరించడం లేదు, కానీ అయ్యా పాపము చేయక దాన్ని విడిచిపెట్టు. అలాంటి సందర్భంలో ఒకటి చూద్దామా? చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 53వ వచనంలో చూద్దాం.
8వ అధ్యాయము 7వ అధ్యాయం 53 నుండి 8వ అధ్యాయం 11 వచ్చిన వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ యేసు ఒలివల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నీవేమీ చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయుచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదటగా ఆమె మీద రాయి వేయి వచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయుచుండెను. వారు మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలేను, ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు కూడా శిక్షించలేదు అంటే ఆయన పాపము చేసిన వాడా? కాదండి. He didn't came to punish you, but he came to make the way to travel, to have your journey. దేవుడు నిన్ను శిక్షించడానికి కాదు, కానీ నీ మార్గమును సరి చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. బికాజ్ he says, I am the truth, I am the way, I am the life. నేనే జీవమును, మార్గమును, సత్యమును. He want to make us to live in that way. అందుకని దేవుడు ఆ స్త్రీని, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ స్త్రీని శిక్షించలేదు. కొంతమంది వెటకారంగా కూడా యేసు ప్రభు కూడా పాపం చేశాడేమో. డోంట్ థింక్ సో. యేసు ప్రభు పాపము లేనివాడు, కపటము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ స్త్రీని ఏ విధంగా మాట్లాడి ఉన్నాడో మీరు చూడండి. ఇదిగో అమ్మా, నేను నిన్ను శిక్షించను, కానీ ఇక మీదట పాపము చేయకుండా బ్రతుకు అని ఒక మార్గాన్ని చూపించి ఉన్నాడు, జీవాన్ని ఇచ్చి ఉన్నాడు, సత్యాన్ని నేర్పించాడు. He showed the way and the truth and the life. అని చూపించి ఉన్నాడు. He delivered the people in such a way that no man can deliver the people from their sins. ఏ మనిషి కూడా వారి పాపము నుండి విడిపించలేడు, కానీ ఆయన చూపించినట్టు మార్గం ఎట్టిందో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు ఎవరు కూడా అలాంటి పద్ధతిలో సరిచేసేవారు లేరు. ఆమేన్. మీరు గమనించండి, మీరు ఆలోచన చేయండి. నేను కూడా నిన్ను శిక్షింపను. ఒకరితో నీ మీద ఒక మాట పనియలేదు, ఒక రాయి పడనివ్వలేదు, ఒక దెబ్బ కూడా నీకు తగలలేదు. అమ్మా, వారు ఎక్కడున్నారు? నిన్నెవరూ శిక్షింపలేదా? ఎవరు నీకు శిక్ష విధించలేదా? అయితే నేను కూడా నీకు శిక్ష విధించాను. నువ్వేం చేయొద్దు, పాపం చేయొద్దు. నువ్వు పాపం చేయకుండా మంచి జీవితాన్ని నువ్వు జీవించు అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. He shown the way. That is called the deliverance. Will someone do the sin again? ఎవరైనా అటువంటి పాపం చేయగలుగుతారా మళ్ళా? You must open your eyes. I say your inner eyes. మీ మనోనేత్రాలు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని వైపు తిరగమని ప్రతి క్రైస్తవునికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. Do not get into the sin. పాపంలోనికి నువ్వు అడుగు పెట్టొద్దు, దాని బానిసగా నువ్వు మారవద్దు. ఇదిగో విడుదల లేక, విమోచన లేక నువ్వు మరణించనే వద్దు. ఆమేన్, హల్లెలూయా. Because today God is delivering you from every sin. ప్రతి పాపము నుండి దేవుడు నీకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించి మీరు ఆలోచన చేయండి. ఎవరు నిన్ను విడిపిస్తారు? మనుషుల, శాస్త్రుల, పరిసయ్యుల, ఈ లోకంలో ఉండే వాళ్ళ? See, there is no one like Jesus. యేసు ప్రభు వంటి వారు ఎవరు లేరు. యేసు ప్రభు వంటి మార్గము ఎవరు చూపించలేరు. యేసు ప్రభు భరించిన ఆ శిలువ మరణము ఎవడు కూడా భరించలేడు. ఆమేన్, హల్లెలూయా. There is no one like Jesus, that he shown the way. ఆయన మనకు చూపించినట్టు మార్గము ఈ భూప్రపంచంలో ఎవడు కూడా చూపించలేడు. ఆమేన్, హల్లెలూయా. Such a way he rescued the people. అలాంటి పద్ధతిలో వారిని మరణము నుండి కూడా తప్పించి ఉన్నాడు.
రాళ్ళతో రువి చంపాలి అంటే, అయ్యా మరి మీలో పాపం లేకపోతే చంపండి, ఒక రాయి వేయండి అన్నప్పుడు అందరూ చిన్న మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఎవరు కూడా ఆ ప్లేస్లో నిలబడలేదు. There is no one pure like God. There is no one like Jesus. There is no one like the Father. He made His Son. ఆయన కుమారుని తయారు చేసినట్లుగా ఎవరు కూడా ఈ భూప్రపంచంలో ఎవరిని తయారు చేయలేరు. That's such a God, such a precious one. అటువంటి ప్రత్యేకమైన అమూల్యమైన అతని రక్తాన్ని కార్చి నిన్ను నన్ను శుద్ధీకరించి విడుదల చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. How many believe that God has delivered you today? ఎంతమంది నమ్ముతారు ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు విడిపించి ఉన్నాడని? ఈరోజు దేవుడు నన్ను విడిపించాడు అన్నవారు మీ హృదయం మీద చేయి వేసుకొని చెప్పండి, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ డెలివరింగ్ మీ. చెప్పు, నీ హృదయం మీద చేయి వేసుకో, చెప్పు, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ డెలివరింగ్ మీ ఫ్రమ్ ఎవ్రీ సిన్, ఎవ్రీ ట్రబులేషన్స్, ఎవ్రీ ట్రబుల్, ఎవ్రీ ప్రాబ్లం, ఎవ్రీథింగ్. చెప్పు, ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి పాపము నుండి, ప్రతి ఒక్క విషయం నుండి నన్ను విడిపించి నన్ను కాపాడినందుకు నీకు వందనాలని చెప్పు. You know, you will do no more sin. You will never do the sin again. పాపం చెయ్యు, దేవుడు నిన్ను విడిపించి ఉన్నాడు. ఈరోజు వ్యభిచారం ముందు పట్టుబడిన స్త్రీ రాళ్ళతో రువి చంపాలన్న కాన్సెప్ట్ ధర్మశాస్త్రంలో ఉంది. బట్ యు నో, లవ్ అండ్ గ్రేస్ ఇస్ జీసస్ కాన్సెప్ట్. యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి శిక్ష నుండి తప్పించి ఆయన తండ్రి రాజ్యానికి తీసుకుపోవడానికి ఆయన చూపించిన మార్గం. దట్ ఈస్ కాల్డ్ ద వే, ద ట్రూత్, ద లైఫ్. సచ్ ఎ వే హీ డెలివర్డ్ ద ఉమెన్ ఫ్రమ్ ద అడల్టరీ. వాళ్ళు చంపడం ఏమో కానీ దేవుడు ఆమెను క్షమించి ఆమెకు ఇంకా పాపము చేయకుండా ఉండడానికి నేర్పించి ఆమెను పంపించాడు. Jesus alone can do this thing. No man can do this thing. యేసు ప్రభు మాత్రమే నిన్ను నన్ను పాపము నుండి విడిపించగలవాడు. ఆయన తప్ప మరెవరు ఏమీ చేయలేరు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆమేన్. యు మస్ట్ నో. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి, ఇదిగో శాపం నుండి ఈరోజు నువ్వు విడిపించబడాలి. శాపము నిన్ను ఏలుతుందని నువ్వు తెలుసుకోవాలి. పాపము నిన్ను ఏలుతుందని నువ్వు తెలుసుకోవాలి. ఇదిగో బానిసత్వం నిన్ను ఏలుతుందని నువ్వు తెలుసుకోవాలి. నీలో ఉన్న ఆ కామ వాంఛలు నిన్ను ఏలుతున్నాయని నువ్వు తెలుసుకోవాలి. యు నో, పీపుల్ అడిక్ట్ ఫర్ పోర్నోగ్రఫీ. నో, దే వర్ అడిక్టెడ్ ఫర్ ద పోర్నోగ్రఫీ. అశ్లీలత సినిమాలు చూస్తూ ఉంటారు యవ్వన బిడ్డలు. దే వర్ అడిక్టెడ్. They cannot come out of that sin. ఆ పాపం నుండి బయటికి రాలేరు. But God can deliver those people. యేసు ప్రభువు ఆ పిల్లలను, అటువంటి యవ్వనులను, అలాంటి వాళ్ళను కూడా దేవుడు విడిపించగలడని నువ్వు నేను తెలుసుకోవాలి. You know, the simple way he lived on this earth. ఆయన సాధారణమైన జీవితాన్ని జీవించినాడు. కానీ you know what he did? He gave the greatest revelation to us as a Christians. మనకిచ్చి ఉన్నాడు. People were addicted for the sex. People were addicted for the alcohol. You know, luxury. But they cannot come out of that things. వాళ్ళు రాలేరు వాళ్ళంతట వాళ్ళు. ఈరోజు నువ్వు నేను ఒక క్రైస్తవుడిగా వారికి సహాయం చేయాలి. ఒక క్రైస్తవునిగా నీకున్న ఆ మనస్సు, దేవుడు ఇచ్చిన ఆ మనస్సుతో వారి కోసం నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. వారికి విడుదల కలగ చేయాలి. వారితో మాట్లాడి దేవుడు విడిపించగలడు, ఇటువంటి పాపము నువ్వు చేయవద్దు అని వారి పాపము నుండి నువ్వు విడుదల చేయాలి. యు ఆర్ ద డెలివరర్. నువ్వు విడిపించేవాడవు. దేవుని ఆత్మ ద్వారా అనేకులకు విమోచన కలుగు చేయు శక్తి దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. నువ్వు నేను తెలుసుకోవాలి. యు మస్ట్ నో. తెలుసుకోవాలి. దేవుని యొక్క గొప్ప కార్యం మనం చేయాలి, మనం చూడాలి. తెలుసా, దేవుడు ఇంకో అద్భుతం చేశాడు. ఒక గొప్ప విడుదల కలుగ చేస్తాడు. యు నో, ద మోస్ట్ weird things, you know, demonic possessed people, దయ్యములను పట్టి, చాతబడి శక్తుల నుండి, చీకటి నుండి, శోధనల నుండి దేవుడు నీకు విడుదల కలుగ చేస్తున్నాడు.
అటువంటి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయబడి ఉంది. లెట్స్ సీ దట్. లూకా సువార్త 8వ అధ్యాయము 26 నుండి 39 వరకు. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరేసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడు ఒకడు ఆయన ఎదురుగా వచ్చెను. వాడు దయ్యమును పట్టిన వాడై బాహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలైనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ పవిత్రాత్మకు ఆజ్ఞాపించాను. అది అనేక పర్యాయములు వాని పట్టుచు వచ్చను గనుక వానిని గొలుసులతోనూ కాళ్ళ సంకలతోనూ కట్టి కావలి అందించిరి. కానీ వాడు బంధకములను తెంపగా దయ్యము వారిని అడవిలోనికి తరుముకొని పోయాను. యేసు, నీ పేరేమని వారిని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చాను. అప్పుడు ఆ దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చును గనుక ఆ మంద ప్రాంతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చాను. మేపుచున్న వారు జరిగిన దాన్ని చూచి పారిపోయి ఆ పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు పోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. వాట్ ఎ గ్రేట్ మిరకల్ ఇట్ ఈస్. ఆమేన్, హల్లెలూయా. మీరు చూడండి, అనేక సంవత్సరముల నుండి దయ్యముల చేత బాధించబడుతున్న ఒక యవ్వన బిడ్డ సమాధుల్లో ఉంటున్నాడు. ఇంట్లో ఉండడం లేదు. He's not living in the home, he's living in the tombs. ఆయన దయ్యముల మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు, సమాధుల మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి, ఎంతమంది దేవుని వైపు చూస్తూ ఉన్నారు ఈరోజు? No, there is power. You must know there is power in Jesus' name. యేసు క్రీస్తు నామములో శక్తి ఉన్నదని నువ్వు తెలుసుకోవాలి. దయ్యములు పిలుస్తున్నాయి, సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, మాతో నీకేమి అని మాట్లాడుతున్నాయి. దే ఆర్ కాలింగ్ ద సన్ ఆఫ్ సావియన్ గాడ్. సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, నాతో నీకేమి. దే అండర్స్టూడ్. Satan understood, devil understood, the evil spirit understood. దురాత్మలు అర్థం చేసుకున్నాయి, దేవుడు ఈ కుమారుని విడిపిస్తున్నాయి. కానీ క్రైస్తవుడు ఎన్నడికి కూడా అర్థం చేసుకోలేడు. నన్ను విడిపిస్తున్నవాడు దేవుడే, నన్ను కాపాడుతున్నవాడు దేవుడు అని క్రైస్తవుడు అర్థం చేసుకోలేడు. చాలా వెర్రితనం. దేవుడు నిన్ను విడిపించేవాడై ఉన్నాడని తెలుసుకో. ప్రతి దయ్యము నుండి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. ప్రతి ఆపద నుండి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. ప్రతి చీకటి శోధన నుండి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. ఆయన నీకు విమోచన కలుగ చేస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప కార్యము చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఒక గొప్ప వెలుగుతో నింపుతూ ఉన్నాడు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడి వైపు తిరగండి, దేవుని అడగండి. దేవా నన్ను విడిపించు, ఈ బాధ నుండి విడిపించు, ఈ ప్రాబ్లం నుండి నన్ను విడుదల కలగచ్చే, ఈలో నాకున్న ప్రతి సమస్య నుండి విడుదల చేయి. He delivered that people, the person who possessed with the demonic spirit. ఏ వ్యక్తి అయితే దయ్యముల చేత ఆయన శరీరం నింపబడి ఉందో, ఆ శరీరం దయ్యములు లేక వెళ్ళిపోయి ఆ పందులలో పడి ఆ సేన దయ్యములు మరణించింది. ఎందుకంటే దేవుని యొక్క నామంలో గొప్ప శక్తి ఉన్నది. నేను తెలుసుకోవాలి. You must understand the power of God. He is the deliverer. He gives the deliverance. He only delivers the people. That no one can do that deliverance that like God. దేవుడి వలె, యేసు ప్రభు వలె ఎవరు కూడా విడుదల కలగ చేసినట్లుగా ఈ ప్రజలలో ఈ మనుషులు ఎవరు కలగ చేయలేరు. వారి దేవుని యొక్క సేవకులు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నారు, విడుదల చేస్తూ ఉన్నారు. దేవుడు విడుదల కలుగ చేయవాడై ఉన్నాడు. There is no demon
that cannot withstand before God. దేవుని యొక్క శక్తి ముందు ఏ దయ్యము నిలవజాలదు. ఎవరు కూడా ఆ విధంగా చనిపోవడానికి వీలు లేదు. బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ద వే టు లివ్. దేవుడు ఒక మార్గాన్ని నీకు నాకు చూపించి ఉన్నాడు. ఆ మార్గము ద్వారా నివసించాలని, బ్రతకాలని దేవుడు నీకు నాకు నేర్పిస్తున్న ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో బోధించబడుతూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఇన్ యువర్ ఏరియా, మీ ప్రాంతంలో అనేక మంది ఎలాగ చనిపోతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మీ జీవితంలో జరుగుతున్న సమస్యలు ఎలాంటివో మీరు తెలుసుకోండి. దేవుని యొక్క గొప్ప శక్తిని మీరు రుచి చూడండి. దెన్ యూ కెన్ గివ్ ద అదర్ టేస్ట్ ఫర్ అదర్ పీపుల్. మీరు ఆ రుచిని వేరే వారికి కూడా మీరు పంచవచ్చు. ఆ రుచిని చూసినప్పుడు, ఓ ఎస్, హీ ఈస్ ద రియల్ గాడ్, హీ కెన్ డెలివర్ us from everything. చాలా మందికి ఎలా ఉంటుందో తెలుసా? వారికి ఉన్న అప్పులు తొలగిపోవాలని సాతాను కట్లు వేస్తాడు. ఇట్ బైండ్స్ ఎవ్రీ ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద క్రిస్టియన్. ప్రతి క్రైస్తవుని యొక్క ఆశీర్వాదమును ఆపుతూ ఉంటాడు సాతానుడు అడ్డుగా నిలబడి. బికాస్ ఆఫ్ దేర్ డిసోబీడియన్స్. వారిలో ఉండే అవిధేయత వలన వారికి కావలసిన ఆ ఆశీర్వాదం రానివ్వకుండా ఆపుతూ ఉంటాడు. ఇట్ స్టాప్స్. బట్ యు మస్ట్ నో, యు మస్ట్ బి వైజ్. నువ్వు తెలివిగా ప్రవర్తించాలి. నువ్వు తెలివిగా తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? సాతాను నాకు అడ్డుగా పడుతున్నాడు. దెన్ వాట్ యు డూ? యు మస్ట్ షో యువర్ ఒబీడియన్స్ ఫర్ గాడ్. దేవునికి నీ యొక్క విధేయతను చూపించాలి. దెన్ యు ఆర్ ఫ్రీ. యు ఆర్ నాట్ అండర్ ద స్లేవరీ. You are not under the crisis. You are not in the temptation. You are not in the tribulation. You must understand. నువ్వు ఏ సమస్య కింద లేవని, నువ్వే బానిసత్వంలో లేవని, నువ్వు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయడం లేదని నువ్వు తెలుసుకో. బట్ హౌ? ఎలా తెలుసుకుంటావో తెలుసా? దేవునికి మొరపెట్టినప్పుడు. దావీదు కీర్తనకారుడు ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 34వ అధ్యాయంలో 17వ వచనంలో ఏమో మాట్లాడుతున్నాడో తెలుసా? నీతిమంతుడు నాకు మొర్ర పెట్టినప్పుడు అంట ఆయన వింటున్నాడంట. అతనికున్న ప్రతి శోధన నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి ప్రాబ్లం నుండి విడుదల కలగ చేస్తున్నాడు. When righteous cries out, ఎప్పుడైతే నీతిమంతుడు ఏడుస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడో ఆయన వింటూ ఉన్నాడు. Then he is listening to you. Why don't you ask God? Why don't you talk to God? Why don't you teach many people that God can deliver us? దేవుడు నువ్వు ఎందుకు బోధించలేకపోతున్నావు? ఎందుకు చెప్పలేకపోతున్నావు? దేవుడు నన్ను విడిపించగలడని. బికాస్ ఫస్ట్ యూ నీడ్ ద డెలివరెన్స్. ఎందుకంటే మొట్టమొదటిగా మనకు విడుదల కావాలి. ఎలాంటిదో తెలుసా విడుదల? ఎలాంటి విడుదల కావాలో తెలుసా మనకి? ఎందుకంటే మనకు పిరికితనం అనే ఆత్మ దేవుడు ఇయ్యలేదు. మనం భయపడుతూ ఉంటాం. ఆ భయం నుండి నీకు ఈరోజు విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. I give deliverance. I give deliverance in Jesus' name. For every fear you have inside of you. నీలో ఉన్న ప్రతి భయము నుండి నీకు విడుదల ప్రకటిస్తూ ఉన్నా. నీలో ఉన్న ప్రతి పిరికితనానికి ఈరోజు విడుదల ప్రకటిస్తూ ఉన్నా. You cannot teach the word. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు బోధించలేవు. You cannot prophesy. నువ్వెవరికి కూడా ప్రవచనం చెప్పలేవు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడలేవు. When you fear for all the worldly things, ఎప్పుడైతే ఈ లోక విషయముల గురించి నువ్వు ఎంతగా అయితే బాధపడతావో ఆ విడుదల నీకు కలగదు, నీకు జరగదు. Then go into the word. దేవుని యొక్క వాక్యంలో నీకు వెళ్ళు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నీతిమంతుడు నాకు మొర్ర పెట్టినప్పుడు వాడి మొర్ర నేను ఆలకించి అతనికున్న ప్రతి సమస్యను నేను తీరుస్తూ ఉన్నాను. నేను అతన్ని విడిపించదనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. And we get deliverance from God through His word. విడుదల పొందు ఆయన వాక్యం ద్వారా. ఈరోజు దేవుడు నీకు గొప్ప విడుదల కలుగ చేస్తుంది. Such a grace is showering upon us. ఆయన యొక్క గొప్ప కృపను కుమ్మరిస్తూ ఉన్నాడు. He's showing His mercy. ఆయన జాలి, దయ, కరుణ చూపిస్తూ ఉన్నాడు నీ మీద. అలాంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ఏ విధంగా వదిలిపెడుతూ ఉన్నా? నేను అనేకమైన సమస్యల నుంచి విడుదల కలుగ చేస్తూ వాడై ఉన్నాడు ఆయన. He's giving you deliverance. You must understand. Now you are into your new creation. దేవుడు నిన్ను ఒక నూతన సృష్టిగా చేస్తూ ఉన్నాడు టుడే. He's making you a new creation. ఈరోజు ఒక కొత్త సృష్టిగా, ఒక నూతన సృష్టిగా నేను తయారు చేస్తున్నాడు. దేవుడు నిన్ను సమస్త విషయంలో నుండి విడిపిస్తున్నాడు. దెన్ నీ ఫైనాన్స్ విషయంలో, నీకున్న అప్పు విషయంలో, నీకున్న బాధ విషయంలో, నీలో ఉన్న భయములో, నీ కలిగిన సమస్త బాధలో, దుఃఖములో దేవుడు ఈరోజు నీకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. He's giving you deliverance today. Whomsoever is listening to me, ఎవరైతే నా మాట వింటూ ఉన్నారో, ఈ వాక్యం వింటూ ఉన్నారో, ఎవరైతే లైవ్ ను వీక్షిస్తున్నారో, he whomsoever is seeing this live, they are getting delivered today in Jesus' name. వాళ్ళు విడిపించబడుతూ ఉన్నారు. Such a grace of God is upon us.
దేవుని యొక్క గొప్ప శక్తి మనలో ఉంది. యు మస్ట్ నో. నువ్వు తెలుసుకోవాలి దేవుని యొక్క అద్భుతం. ఆయన విమోచన ఎలాంటిదో తెలుసా? నువ్వు ఇంకెన్నడికి పాపము చేయవు. ఆయన ఒక్కసారి నిన్ను విడిపించాడంటే నువ్వు ఎప్పటికీ నువ్వు బానిసత్వంలో ఉండవు. ఆయన ఒక్కసారి నీకు విమోచన కలిగ చేశాడంటే పాపంలో ఇంకొకసారి నువ్వు పడిపో, నీకు పాపపు ఆలోచనలు రా. దెన్ బీ రెడీ టు గెట్ దట్స్ వర్డ్. నువ్వు విడిపించబడడానికి దేవుని యొక్క వాక్యం ద్వారా సిద్ధపడు, స్థిరపరచబడు. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకో. దెన్ గాడ్ ఈస్ గివింగ్ యూ ద డెలివరెన్స్. దేవుడు నీకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, యు ఆర్ నాట్ ఎ స్లేవ్, యు ఆర్ నాట్ ఎ సిన్నర్. గాడ్ మేడ్ యు హోలీ. దేవుడు నిన్ను పరిశుద్ధునిగా తయారు చేస్తాడు. నువ్వు పాపివి కావద్దు, దేవుడు నిన్ను పరిశుద్ధునిగా చేస్తూ ఉన్నాడు. నిన్ను సమస్త పాపం నుండి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు గాడ్ ఈస్ డెలివరింగ్ యూ ఫ్రమ్ ఎవ్రీ సిన్. ప్రతి పాపం నుండి విడుదల కలుగ చేస్తాడు. ప్రతి వ్యభిచారం నుండి విడుదల చేస్తాడు. ప్రతి యెజబెల్ ఆత్మ నుండి దేవుడు నీకు విడుదల ప్రకటిస్తున్నాడు ఈరోజు. That God is delivering you today. That no one can touch you again. ఎవరు కూడా నిన్ను మళ్ళా ముట్టుకోవడానికి ఆలోచన చేస్తారు. The things చాలాసార్లు ఆలోచించాలి ఏదైనా నిన్ను తాకాలి అంటే. You know what happened? When I was doing the miracle, when I was performing the deliverance, not me, the God inside me, the Spirit inside me of God's is doing the performing the deliverance. I'm stepping forward. నేను ముందుకు అడుగు వేస్తూ ఉన్నాను. That Satan is screaming like this. Oh, no, don't come forward to me, because there is fire inside you that is touching me. I cannot handle it. I cannot bear it. నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకేయకు. ఎందుకో తెలుసా? నీలో అగ్ని మండుతూ ఉంది. గాడ్స్ వర్డ్ ఇన్సైడ్ యూ. దేవుని యొక్క శక్తి నీలో ఉంది. నువ్వు అడుగు ముందుకేస్తే నాకు మండుతుంది. నువ్వు నా దగ్గరికి రాకు, కొంచెం దూరంగా ఉండు. Satan is saying this word about me. What about you? నీ గురించి ఏమైంది? I'm not proud. I'm very pity. ఎందుకు నేను జాలిపడుతున్నాను తెలుసా? బికాస్ యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి మీకు అర్థం అవడం లేదు. దేవుని యొక్క వాక్యం నేను విడిపిస్తుందని నీవు గ్రహించలేకపోతున్నావు. ఈరోజు గ్రహించు. ఏంటో తెలుసా? దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు నిన్ను విడిపిస్తున్నాయి. దేవుని యొక్క వాక్యం నిన్ను విడిపిస్తుంది. దేవుని యొక్క సన్నిధి, నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు సమస్త విధమైన శోధన నుండి నీకు ఈరోజు విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. బానిసత్వంలో లేవు నువ్వు, ఏ స్లేవరీ కింద లేవు. యు ఆర్ నాట్ ఎ స్లేవ్. నువ్వు బానిసవు కాదు. నువ్వు పాపానికి బానిసవు కాదు. ఇదిగో నా దేవునికి నువ్వు కుమారుడు అని గుర్తుంచుకో. నా యేసు ప్రభుకు నీకు సహోదరుడు అని నువ్వు తెలుసుకో. దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేస్తున్నాడు. He's doing a miracle in your life today. You know, whomsoever watching the live, they are blessed. ఆశీర్వదించబడుతూ ఉన్నారు. జ్ఞాపకం ఉంచుకోండి నా ప్రియ సహోదరుడా. ఈరోజు దేవుని యొక్క గొప్ప వాక్యాన్ని నువ్వు విన్నావు. దేవుని యొక్క గొప్ప శక్తిని రుచి చూస్తూ ఉన్నావు. యు ఆర్ సీయింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. యు నో, ఈరోజు నువ్వు మండుతూ ఉండాలి. ఈరోజు నీలో అగ్ని మండుచూ ఉండాలి. ద ఫైర్ షుడ్ బి ఇన్సైడ్ యూ. ఫైర్ షుడ్ బర్న్ ఇన్సైడ్ యూ. దేవుని యొక్క అగ్ని నీలో మండుతూ ఉండాలి. అనేకులను మండించుతూ ఉండాలి. నువ్వు విడుదల పొంది అనేకులను విడిపించాలి. నువ్వు విడిపించాలి అనేకుల్ని. అనేకులకు విడుదల కలుగ చేయాలి. నువ్వు ఒక క్రైస్తవుడిగా నీవే బందీగా ఉండిపోతే, నీవే ఒక బానిసగా ఉండిపోతే, నీవే ఒక బానిసత్వంలో నువ్వు ఆ కాడి మోస్తూ ఉంటే, నువ్వే సాతాను శోధనలో పడిపోతే నీకెవరు విడుదల కలుగ చేస్తారు? యేసు ప్రభు నీకు విడుదల కలుగ చేస్తాడు. మరి నీలాంటి వారికి ఎవరు విడుదల కలుగ చేస్తారు? నీలాంటి నీ సహోదరులు ఎంతో మంది నశించిపోతూ ఉంటారు. మరి వారికి ఎవరు విడుదల కలుగ చేస్తారు? నువ్వు విడుదల కలుగ చేయాలి. ఈరోజు యూ మస్ట్ గివ్ ద డెలివరెన్స్ ఫర్ ఎవ్రీవన్. ఈరోజు నువ్వు నేను దేవుని ఆత్మచేత నింపబడి అనేకులకు విమోచన కలుగ చేయాలి. If you say the word comes true into the existence. నువ్వు ఒక మాట మాట్లాడితే చాలు, యేసు నామములో అది ఖచ్చితంగా రుజువుపరచబడుతుంది, అది తెలియపరచబడుతుంది. అక్కడ దేవుని యొక్క గొప్ప కార్యం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రాక్టీస్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. నీ విశ్వాసాన్ని నీవు చెక్ చేసుకో. నువ్వు అడుగు దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. యు నో వాట్ ఈస్ డెలివరెన్స్?
ద గ్రేటెస్ట్ డెలివరెన్స్ ఫర్ పీపుల్. మీకు తెలుసా ఒక గొప్ప విడుదల అంటే ఏంటో తెలుసా? ఈ లోకం కాదు, కానీ ఈ దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం నువ్వు నివసించినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తెలుసుకొని ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతికినప్పుడు, అది నీకు, నీ కుటుంబానికి, నీ చుట్టుపక్కల వాళ్ళకి గొప్ప విడుదల. ఆమేన్. అవునా కాదా? మీరు ఆలోచన చేయండి. when you understand the word very clearly you will deliver the people. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటావో, దేవుడిని నువ్వు అర్థం చేస్తావు, దేవుని ప్రేమిస్తావో, అప్పుడు అనేకులను నువ్వు విడిపించగలవు. దట్ ఈస్ ద పవర్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. అటువంటి శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. ఈస్ నాట్ గివెన్ దట్ ఇఫ్ యు సే గో నో, ఇఫ్ యు షౌట్ గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, Satan runs. You know, it screams and it runs. తెలుసా? యేసుక్రీస్తు నామములో పో అని ఒక మాట మాట్లాడినా, విశ్వాసంతో నువ్వు మాట్లాడినా సాతాను కేకలు వేస్తూ పారిపోతుంది. అర్థమవుతుందా? అది దేవుడు నీకు నాకు ఇచ్చిన శక్తి, అనేకులను విడిపించడానికి ఇచ్చిన శక్తి. అటువంటి గొప్ప అమూల్యమైన ఒక కృపవరాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ డౌన్. నీ అంతటా నువ్వు కింది వాడవని నువ్వు ఎంచుకోవద్దు. దేవుడు నిన్ను గొప్పవాడిగా చేశాడు, శ్రేష్టంగా తయారు చేశాడు. He shed his blood for you. ఆయన నీ కోసం ఆయన రక్తాన్ని కార్చి ఉన్నాడు, నిన్ను శుద్ధీకరించి ఉన్నాడు, ఆయన నిన్ను విడిపించి ఉన్నాడు, ఆయన క్రయధనముగా ఆయన శరీరాన్ని సమర్పించి ఉన్నాడు. But what do you do? ఈరోజు ఏం చేస్తున్నావు? ఈరోజు దేవుడు నీకు ఒక గొప్ప విడుదల ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా? అయితే ఈరోజు డెలివరెన్స్, అయితే ఈరోజు నీకు విమోచన. There is no one like Jesus that he gives you the life, the way he gives you to live. ఆయన చూపించిన మార్గంలో ఈరోజు నాడు, ఆయన చూపించే సత్యంలోనూ ఉన్నాడు. దేవుడు వాక్యం చూపించే సత్యంలోనూ నడవాలి. పరిశుద్ధ గ్రంథం నీకు ఆధారముగా మారాలి. యేసు ప్రభువు నీకు ఆధారముగా ఉండాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఈ గ్రంథంలో నెరవేర్చబడుతున్నాయి. చాలా వరకు నెరవేర్చబడ్డాయి. నా జీవితంలో నెరవేర్చబడ్డాయి, ఈరోజు నీ జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, చాలా మంది వయస్సు మీదకి వచ్చి పెళ్ళిళ్ళు కాకుండా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది వారి కుటుంబంలో ఎంత సంపాదించినా వారి కుటుంబంలో రూపాయి కూడా నిలబడకుండా వారి జీవితం పేదరికంలోనే ఉండిపోతుంది. కుటుంబం అంతా కష్టపడుతూ ఉంది, కానీ వారి జీవితంలో ఒక్క రూపాయి కూడా వాళ్ళు రుచి చూడలేరు. దాని యొక్క ఫలితం వారు తినలేరు, అప్పు కడుతూ ఉంటారు. కానీ ఈరోజు అలాంటి వారికి ఈరోజు విడుదల ప్రకటిస్తున్నాను. ఐఎమ్ గివింగ్ ద డెలివరెన్స్ ఫర్ దోస్ పీపుల్ టుడే. ప్రతి సిన్, ప్రతి పాపం, ప్రతి వ్యభిచారపు ఆత్మను, ప్రతి దొంగదనం నుండి, ప్రతి ఒక్క చాడులు చెప్పు మాటల నుండి, వెనక మాట్లాడే పద్ధతుల నుండి నిన్ను నేను విడిపిస్తున్నాను. ఈరోజు యేసు నామములో ఈరోజు మీ అందరికీ విడుదల ప్రకటించి ఉన్నాను. నో వాట్ యు థింక్? మీరేమనుకుంటారో నాకు తెలీదు, బట్ ఐఎమ్ సేయింగ్ దిస్ వర్డ్. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి వాడవైనా సరే యేసు ప్రభు నిన్ను విడిపిస్తున్నాడని నువ్వు తెలుసుకో. నువ్వు ఎంతటి గన్నుడు అయినా సరే నీవు చేసే ప్రతి పాపము నుండి నీకు విమోచన కలగాలి అంటే అది యేసు క్రీస్తు వలన మాత్రమే సాధ్యమవుతుంది. నువ్వు గ్రహించు. ఇఫ్ యు థింక్, నువ్వు అనుకుండొచ్చు నేను పరిశుద్ధునని, కానీ పైకి నువ్వు పరిశుద్ధంగా కనిపించినా నీ హృదయము శుద్ధిగా లేకపోవచ్చు. అందులో నుండి కూడా దేవుడు నీకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు ఆయన. నీ ఆలోచనలకు అందడు, నీ ఊహకు అందడు. నువ్వు ఆలోచించే ఆలోచనలో యేసుప్రభు ఉండలేడు. ఎందుకంటే నువ్వు మనిషిని వలె ఆలోచిస్తావు కదా, నిస్వార్థంగా ఆలోచిస్తావు కదా. నా దేవుడైతే నిస్వార్థమైన వాడు, స్వార్థం లేనివాడు. నా దేవుడైతే గొప్పవాడు. దేవుడు పరిశుద్ధుడు, అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అనేకమైన గొప్ప కార్యాలు, గొప్ప సంగతులు దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. అది గమనించలేక చాలా మంది, తెలుసుకోలేక దే ఆర్ డైయింగ్. వాళ్ళకి అర్థం కాక, వాళ్ళు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియక దే ఆర్ గెటింగ్ హ్యాంగ్
వారే సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. చచ్చిపోకండి. దేవుడు నేను విడిపిస్తున్నాడు. దేవుడు నువ్వు ఆధారపడినప్పుడు క్రీస్తు ప్రభు గొప్పవాడు, మిమ్మల్ని సమస్త పాపము నుండి విడిపించువాడు. మీకున్న ప్రతి సమస్య నుండి దేవుడు బయట వేసి నిన్ను క్షేమముగా ఉంచువాడు. నీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా పర్వాలేదు, కానీ దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు ఈరోజు. ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్సైడ్ us. దేవుని యొక్క గొప్ప శక్తి మనలో ఉందని మనం గ్రహించాలి. ఆ వాక్యమే నిన్ను విడిపిస్తుందని నువ్వు గ్రహించు. ఆ వాక్యంలోనే శక్తి ఉన్నదని నువ్వు గ్రహించు. దేవుడు గొప్ప కార్యం చేసి నిన్ను విడిపిస్తున్నాడు ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మహోన్నతమైన కార్యాలు నువ్వు నేను చూడాలి. అనేకులు మనం బ్రతికించాలి. ఒక మాదిరిగా నువ్వు నివసించాలి. నువ్వు విడిపించబడి అనేకుల్ని విడిపించాలి. వారు తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటే వారిని నువ్వు గద్దించాలి. వారు పాపంలో పడిపోతుంటే వారిని హెచ్చరించు. వారు బానిసలుగా ఉంటుంటే వారికి నువ్వు బోధించు. ఏం బోధిస్తావు? నీ లోకపు మాటలు కాదు, కానీ నా యేసు ప్రభు మాటలు 2 మాటలు చెప్పినా చాలు, వాడి యొక్క మనస్సు మార్చబడుతుంది. వాడి యొక్క గొప్ప శక్తి, దేవుని యొక్క గొప్ప శక్తి మనం రుచి చూస్తాం. ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించాడు దేవుడు. కరువు నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. లేమి నుండి కరువులోనికి నిన్ను నడిపిస్తాడు. అటువంటి గొప్ప శక్తి చేత నేను నింపుచూ, తాకుచూ, బలపరుస్తూ ఉంటాను. అటువంటి గొప్ప రక్షణ ఆనందం నీకు కలగచేసి ఉన్నాను. నువ్వు తెలుసుకో, ఈరోజు ఒక నూతన సృష్టిగా నువ్వు చేయబడుతున్నావని. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 నుండి 18వ వచనం వరకు మీరు చదువుకోండి. కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయ. Everything has become new because today you have become a new creation. నీలో పాత జీవితం లేదు, నీలో పాత శోధన లేదు, నీలో పాత అప్పులు లేవు, నీవు పాత బానిసత్వంలో లేవు. కానీ ఈరోజు క్రీస్తు కొరకు నీవు క్రొత్తగా మార్చబడుతూ ఉన్నావు. నీవు కొత్తగా మార్చబడుతూ ఉన్నావు. యేసు ప్రభు కోసం, నీ కుటుంబం కోసం, ఈ సమాజం కోసం ఈరోజు దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. He delivered from everything. He delivered, He gave you deliverance. He is a deliverer. He is making you a new creation because He is a creator. Amen. Hallelujah. మనం గమనించాలి, దేవుడు నన్ను నూతన సృష్టిగా చేసి ఉన్నాడు. ఇక నువ్వు పాపము చేయక, బానిసత్వంలో ఉండక, దేవునికి విరుద్ధంగా పాపము చేయక నువ్వు బ్రతకాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి. నేను ఒంటరిగా ఉన్నాను, నా ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. నో, యు ఆర్ నాట్ అలోన్. గాడ్ స్పిరిట్ ఈజ్ ఇన్ యూ. దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది. నీలో చెడు తలంపులు వస్తున్నాయి. నో, దట్ షుడ్ నాట్ కమ్ ఇన్ సైడ్ ఆఫ్ యువర్ హార్ట్. అది నీ హృదయంలో ఉండకూడదు. నువ్వు ఒంటరి వాడవని కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, నువ్వు 4 గోడల మధ్యలో ఉన్నావు కాదు. నో, యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరి వాడవు కావు. బికాస్ గాడ్ స్పిరిట్ ఈజ్ ఫాలోయింగ్ యూ. దేవుని యొక్క ఆత్మ నిన్ను వెంబడిస్తూ ఉంది. దేవుని ఆత్మ నీలో ఉంది అని నువ్వు గ్రహించు. యు విల్ నెవర్ డు ద సిన్. నువ్వు ఎప్పటికీ పాపము చేయవు. దేవుని ఆత్మ నీలో ఉందని నువ్వు గమనించు, గ్రహించు. దేవుని యొక్క ఆశీర్వాదంలో నువ్వు ఉంటావు. దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను గొప్ప చేస్తూ ఉన్నాడు. ఆమేన్. అలాంటి దేవుడు నా గొప్ప దేవుడు, నా యేసు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? మరి ప్రయాణం చేస్తున్నప్పుడు దే ఫీల్ లైక్ దే ఆర్ లాస్ట్. వాళ్ళు ఇంకా అయిపోయాం, మా పని అయిపోయింది, మేము యాక్సిడెంట్లో చనిపోతాం. భ్రమపరుస్తూ ఉంటాడు సాతాన్. మరి ఆలోచనలు మారుస్తూ ఉంటాడు సాతాన్. బట్ యు నో వాట్? గాడ్ గివ్స్ యూ ప్రొటెక్షన్ విత్ హిస్ ఏంజల్స్. ఆయన దేవదూతల ద్వారా నీకు కావాలని రక్షణను క్షేమము కలుగ చేస్తూ ఉన్నాడు. సచ్ ఎ గ్రేట్ గాడ్ హీ ఈజ్. ఎస్, అవును కదా, గొప్ప దేవుడు కదా. కొంతమంది కుటుంబంలో ఎలా ఉంటుంది తెలుసా?
ఒకరి తర్వాత ఒకరు చనిపోతూనే ఉంటారు. దే డోంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళకి అర్థం అవ్వదు ఏం జరుగుతుందో. ఒకరి వెనక ఒకరు బికాజ్ యు నో Satan comes for stealing, killing and destroying. సాతాను వస్తుంది, ఏం చేస్తుందంటే దోచుకోవడానికి, నిన్ను చంపడానికి, నిన్ను వినాశనం చేయడానికి. But God shows the way to live and He gives the deliverance and He make you as His own son. There is a lot of difference, much difference. ఈ లోకపరంగా మనం ఆలోచిస్తే చాలా కింది స్థితిలో. బట్ వెన్ యూ థాట్ విత్ ద బైబిల్ రెఫరెన్స్, యాజ్ ద బైబిల్ యాజ్ యువర్ రెఫరర్ అండ్ గైడ్. ఒకవేళ దేవుని యొక్క వాక్యం నీకు ఒక బోధకుడుగా బోధించే ఒక పుస్తకంగా నీకు ఉన్నప్పుడు యు ఆర్ ఇన్ అ లెవెల్, ఒక సచ్ లెవెల్లో ఉంటావు, ఒక గొప్ప స్థాయిలో నువ్వు ఉంటావు. యూనో ఈ లోకంలో మనుషులు మాట్లాడే మాటలు నిన్ను బలహీనపరచవచ్చు, నిన్ను గాయపరచవచ్చు. కానీ దేవుడు మాట్లాడే మాటలు నిన్ను సరిచేసి, నిన్ను విడిపించి ఆయన రాజ్యంలో చేర్చడానికి నీకు సహాయపడతాయి. ఎవరో నీకు వచ్చి విడుదల కలుగచేయరు, కానీ నువ్వు గ్రహించినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నీకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. నువ్వు ఆలోచన చేసినప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధ రక్తంలో నిన్ను ముద్రించి ఆయన నిన్ను 2000 సంవత్సరాల క్రితమే విడుదల ప్రకటించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవునా కాదా అండి? మీరు ఆలోచన చేయండి. నువ్వు విడిపించబడ్డావు, నీ పక్కనోడు విడిపించబడాల్సిన అవసరం లేదా? నువ్వు విడుదల పొందావు, వాడు నశించిపోతుండే అలానే చూస్తావా? దెన్ గివ్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని వారికి చెప్పు. గివ్ దెమ్ డెలివరెన్స్. వాళ్ళకి నువ్వు విడుదల ప్రకటించు. నాట్ వి, యూ కెన్ ఆల్సో. నాట్ ఓన్లీ వి, మేమే కాదు, మీరు కూడా, మనమందరం కూడా దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చేయగలం, అనేకులను విడిపించగలం. ప్రతి క్రైస్తవుడికి నా మాటలు అర్థమవుతున్నాయని నేను భావిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాటలు మనం విన్నాం, ఇంతవరకు విని ఉన్నాం, దాని ప్రకారంగా జీవిస్తాం. ఒక నూతన సృష్టిగా ఈ రోజు నుండి నువ్వు జ్ఞాపకం ఉంచుకో. దేవుడు నీలో ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తున్నాడు. నువ్వు గమనించి గ్రహించు. దేవుడు నిన్ను విడిపించి, నీకు విడుదల కలిగించి, నిన్ను గొప్ప చేసి ఆయన సాక్షిగా నిలబెడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకము చేసుకోనండి, ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించి ఉన్నారు. కొంతమంది ఆకలితో చచ్చిపోతూ ఉంటారు, అలాంటి వారికి కూడా విడుదల ఈరోజు. కొంతమంది అప్పులతో మరణిస్తూ ఉంటారు, ఈరోజు వారికి నేను విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. వారిని దేవుడు నిండుగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. బాధతో కృంగిపోతూ ఉంటారు, చాతబడి క్రియలతో, సాతాను క్రియలతో, వారు చీకటి క్రియలతో చాలా మంది నశిస్తూ ఉన్నారు. ఈరోజు వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నారు. ద గ్రేటెస్ట్ డెలివరెన్స్ ఈరోజు మీరు తెలుసుకుంటూ ఉన్నారు. ఒక గొప్ప విడుదల, విమోచన దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి. వాడెవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, దేవుని కంటే గొప్పవాడు కాడు. దేవుడు నీకు నిత్య జీవం ఇచ్చి వాడై ఉన్నాడు. హల్లెలూయా. విడుదల కలుగ చేసి నిన్ను బ్రతికించి వాడై ఉన్నాడు. నువ్వు మరణించే స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు విడుదల కలుగ చేస్తాడు. మరణాన్ని తప్పించి నిన్ను బ్రతికించగలడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకొనిచ్చు ఉన్నా. పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి ప్రభు, నీ విడుదల గురించి, నీ విమోచన గురించి, నీ విడిపించే విధానముల గురించి అయ్యా మాట్లాడి ఉన్నావు. నీకు వందనాలు చెల్లించుకొనిచ్చు ఉన్నా. విడిపిస్తున్నాను ప్రభు. ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నా, ఎవరైతే బానిసత్వములో, పాపం అనే బానిసత్వంలో, ఇదిగో తన వ్యభిచారం అనే బానిసత్వం, దొంగతనం, మద్యపానం, ధూమపానం, ఇదిగో తన ప్రభువా ఇంకా అనేకమైన విషయములలో తన ప్రభువా వారు బందీలుగా ఉంటున్నారు. ఇదిగో వారికి ఈరోజు విడుదల ప్రకటించి ఉన్నాను నీ నామములో. ఐ గివ్ డెలివరెన్స్ ఇన్ ద మైటీ ప్రెషస్ జీసస్ నేమ్. యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటిస్తూ ఉన్నా. ఐ గివ్ విమోచన, ఇప్పుడే విమోచన కలుగ చేస్తూ ఉన్నా. లార్డ్, యువర్ డెలివరెన్స్, యువర్ స్పిరిట్, యువర్ హీలింగ్, నీ యొక్క గొప్ప
ఆత్మచేత నింపుచు. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం అర్పిస్తున్నా. నీ యొక్క గొప్ప శక్తి చేత నింపుచు, బలము చేత తాకుచు, నీ ఆత్మ చేత నింపుచు. ఇదిగో తండ్రి ప్రభువా, వాక్యమును విన్నవారిని, ఆయా లైవ్ను వీక్షిస్తున్న వారిని నేను దీవిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇదిగో వారికి విడుదల విమోచన కలుగ చేస్తున్నా. నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. బ్లెస్ యు ఆల్.